హెచ్చరించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 12:1. ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మన జీవితంలో ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉండడం ఎంతో అపాయకరం. ద్వంద్వ ప్రమాణాలు అనగా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. నా విషయంలోనైతే ద్వంద్వ ప్రమాణాలు లేని వానితో పెరగడము గొప్ప భాగ్యంగాను ఆనందంగాను ఉంది. కాబట్టి వేషధారణ నాకు చాలా అన్యమైనదిగా ఉంది. వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభువారు తన శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. వేషధారణ యొక్క గుర్తులేమాత్రము లేనివారుగాను నిజాయితీ గల వ్యక్తిత్వము గలవారుగాను తన శిష్యులు ఉండాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు. మనము ఎలా ప్రార్థన చేయాలో ఇతరులకు నేర్పించాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. సాతాను మనము ఇతరులకు ఎలా ప్రార్థించాలో వారికి నేర్పాలని కోరుతూ ఉంది. అయితే మనలను ప్రార్థన చేసుకొనివ్వడు. ముఖ్యంగా చేయవలసిన అనేక కార్యాలున్నట్లు నీకు కనబడతాయి. కానీ యేసు ప్రభువారు మనము మొదటిగా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నారు. ప్రార్థనాత్మను పోగొట్టుకోవడము సులభమైన విషయం. నీవు ప్రార్థనాత్మను పోగొట్టుకున్నట్లయితే అనేక ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధులకు లోనవుతావు. మరుగైనదేదీ లేదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. సహజంగా కుటుంబ రహస్యాలను దాచడం చేస్తూ ఉంటాం. అంటే కుటుంబ విషయాలన్నీ అందరికీ చెప్పేయాలని కాదు, యవనస్తులకు ఎంతో వివేకంతో నేర్పించాలి. అంటే వారి పాపాలను సమర్థించమని కాదు, వారు చేసేది సరే అని చెప్పడం కూడా కాదు. నీతిమంతులైనటువంటి తల్లి తండ్రి వారి పిల్లల యొక్క ఏ పాపమునైనా కూడా సమర్థించలేరు. కానీ వారి పిల్లల బలహీనత నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడైన దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. మరుగైనదేది బయలుపరచకపోదు, రహస్యమైనదేది కూడా తెలియబడకపోదు అనే చట్టం ఉంది. ఎంతకాలము నీవు పాపాన్ని దాచగలుగుతావు? కొంతకాలం మట్టుకే నీ పిల్లలను అదుపు చేయగలవు. ఒక దినాన్న రాత్రి 2 గంటల సమయాల్లో త్రాగినటువంటి నీ కుమారుడు గేటు ప్రక్కన పడి ఉంటాడు. అది ఎంతకాలం దాచగలవు? కొడుకు త్రాగుతుండగా తల్లిదండ్రులు వారిని గద్దించకుండా దాచిపెట్టిన వారేమి నీతిమంతులు అని అందరూ అంటారు. వారు అలా అనడం సరైనదే. మరుగైనదేది కూడా బయలుపరచబడకపోదు. ఈ లేఖనాల్లోని వెలుగు ప్రకారము నేను జీవించాను. నేను దేనిని దాచలేను. దాచాలని ప్రయత్నించినా ఏదో విధంగా అది బయటపడుతుంది. కనుక నేను ఎందుకు దాచాలి? ధైర్యముగా జీవించే కృపాధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.